నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ వారికి ఏ కష్టం వచ్చినా తాను తల్లడిల్లిపోతుంది అమ్మ. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం అమ్మకే తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మే పసిగడుతుంది. కానీ ఓ మహిళ అమ్మ అనే పదానికి మచ్చ తెచ్చింది. కఠిన పాషాణంగా వ్యవహరించి తన 10 ఏళ్ల కొడుకును ఆకలితో చంపింది. అత్యంత దారుణమైన ఘటన అమెరికాలో చోటు చేసుకోగా ఈ ఘాతుకానికి పాల్పడింది ఓ భారతీయ మహిళే కావడం గమనార్హం. నార్త్ కరోలినా రాష్ట్రంలోని మోరిస్ విల్లేలో 10 ఏళ్ల తన కుమారుని భారతీయ మహిళ ప్రియాంక తివారీ ఆకలితో చంపేసింది. అంతేకాదు కుళ్ళిపోయే స్థితికి వచ్చే వరకు శవాన్ని ఇంట్లోనే ఉంచింది. సాయంత్రం 5:35 తర్వాత 911కి ఫోన్ చేసిన ప్రియాంక తివారీ తన కొడుకు స్పందించడం లేదని చెప్పింది. దీంతో అధికారులు అక్కడికి చేరుకుని సిపిఆర్ చేసిన బాలుడు స్పందించలేదు. అయితే బాలుడి మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉండడాన్ని గమనించిన పోలీసులు 2 రోజుల కిందటే మృతి చెందినట్లు నిర్ధారించారు. అధికారుల నివాసంలో దాదాపు ఆహారాన్ని కనుగొన్నారు. బాలుడు చనిపోయే ముందు నెలలో చాలా బరువు కోల్పోయాడని తర్వాత నిర్ధారించారు. బాలుడి మరణానికి నిర్లక్ష్యమే కారణమని అధికారులు తెలిపారు. అయితే మరణానికి గల కారణాలను అధికారికంగా వెల్లడించలేదు. పోస్ట్మార్టం చేయకుండా బాబు ఎలా చనిపోయారో చెప్పలేమని మోరిస్ విల్లే పోలీస్ చీఫ్ పీట్ అకోస్టా చెప్పారు. నిందితురాలు ప్రియాంక తివారీపై హత్య, నిర్లక్ష్యం, గాయపరచడం తదితర అభియోగాలు మోపారు. బాలుడు గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ భారత్లోని బంధువులు కొన్ని నెలలుగా తరచూ ఫోన్లు చేస్తున్నారని అకోస్టా స్థానిక మీడియాకు తెలియజేశారు. 2023లోనే అధికారులు కనీసం 8 కాల్స్కు ప్రతిస్పందించారు. భారత్కు చెందిన వ్యక్తి చాలా రోజులుగా ఆమెను చేరుకోలేకపోయినా కుటుంబ సభ్యునిగా భావిస్తున్నామని చెప్పారు. అయితే బాలుడి మృతదేహం లభ్యం కావడంతో ఇరుగు పొరుగు వారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితురాలు తివారీ భర్త ఏడాది తొలినాళ్లలో పోలీసులను ఆశ్రయించారని, తన ఇంటిని పర్యవేక్షించాలని అభ్యర్థించాడని అకోస్టా అన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయని గుర్తించామని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత తివారీపై ఆమె భర్త గృహహింస రక్షణ ఉత్తర్వులను దాఖలు చేశారని అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ప్రియాంక తివారీ జనవరి 11న తదుపరి కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. అమ్మ ప్రేమ ఈ ప్రపంచాన్ని మరిపింపజేస్తుంది. కానీ ఆ పదానికి అంతటి మహత్యం ఉంది. మరి దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మని సృష్టించాడంటారు. తన బిడ్డలను కష్టం వచ్చిందంటే ఆమె తల్లడిల్లిపోతుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకునే ఈ అమ్మ మాత్రం పాషాణంలో మారి తన 10 ఏళ్ల కొడుకును అత్యంత దారుణంగా చంపుకుంది. కొడుక్కి సరిగ్గా తిండి పెట్టక ఆకలితో బిడ్డను చంపేసింది. అత్యంత దారుణమైన ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలో వెలుగు చూస్తుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆమెను తిట్టిపోస్తున్నారు. కన్న కొడుకుని ఇదే విధంగా చూసుకుంటారా అంటూ కూడా. ఎందుకంటే చాలా రోజుల క్రితం నుంచి భర్త తరచూ కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు, ఇంటిని పర్యవేక్షించండి, నా భార్య మీద కేసు పెడుతున్నానని. కానీ పోలీసుల నిర్లక్ష్యం కూడా ఇందులో కనిపించినట్టు తెలుస్తోంది మనకి. సో ఈ నేపథ్యంలో ఒక పసిప్రాణం బలైందనే చెప్పచ్చు ఈ తల్లి వల్ల.